హాయ్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు హను ఫుడ్ అండ్ టిప్స్. ఈరోజు నేను మీకు ఒక హెల్దీ సూప్ గురించి చెప్తాను. అది వచ్చేసి కార్న్ సూప్ అండి. ఇది మనం వెయిట్ లాస్ అవ్వడానికైనా, మన బీపీ షుగర్ లాంటివి వ్యాధులు ఉన్న వాళ్ళు కూడా తీసుకొని వాటన్నిటిని కంట్రోల్లోనే పెట్టుకొని తీసుకోవచ్చండి. దీనివల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో ముందుగా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది వచ్చేసి మొక్కజొన్నలో మనకు రుచితో పాటు శక్తివంతమైనటువంటి పోషకాలతో, ఖనిజాలతో పాటు ఏబిఈసి అనేటువంటి వైటమిన్స్ లభిస్తాయండి. మొక్కజొన్నలో ఫ్యాంటోథైనిక్ అనే ఒక ఆమ్లం ఉంటుంది. దీని ద్వారా మనం తీసుకున్న ఆహారం అనేది సక్రమంగా జీర్ణమవ్వటానికి ఉపయోగపడుతుంది. మొక్కజొన్నలో పీచు పదార్థం ఎక్కువగా ఉండటం వలన ఇది మలబద్ధకాన్ని, మొలలని, తర్వాత ప్లేగు క్యాన్సర్లను కూడా రాకుండా కాపాడుతుంది. రక్తహీనతతో బాధపడే వారికి మొక్కజొన్న ఒక వరంలాగా ఉపయోగపడుతుందండి. ఎందుకు అంటే మొక్కజొన్నలో ఐరన్, ఫోలేట్, తర్వాత వైటమిన్ B12 అనేది ఎక్కువగా ఉండటం వలన ఇది రక్తహీనతని దూరం చేస్తుంది. మొక్కజొన్నలో మన శరీరంలో ఉండే కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది. దీనివలన మన గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. మన రక్త కణాలలో వచ్చేటటువంటి ఆటంకాలను తగ్గించి రక్త సరఫరా వ్యవస్థను కూడా బాగా పనిచేసేలాగా చేస్తుంది. దీని ద్వారా గుండెపోటు, పక్షవాతం, బీపీ లాంటి సమస్యలను తగ్గిస్తుంది. మొక్కజొన్నలో ఎనర్జీ లెవెల్స్తో పాటు ఖనిజాలు కూడా ఎక్కువగా ఉంటాయి. అందులో ఫాస్ఫరస్ అనేది మన మూత్రపిండాల యొక్క పనితీరును బాగా పనిచేసేలాగా చేస్తుంది. మెగ్నీషియం వచ్చేసి మన ఎముకలకు బలాన్ని ఇస్తుంది మరియు మెదడును, నాడీ వ్యవస్థను, పనితీరును మెరుగుపరచడానికి మొక్కజొన్న అనేది చాలా ఉపయోగపడుతుంది. మరియు అంతేకాకుండా మొక్కజొన్నలో ఫైటోకెమికల్స్ అనేది మన శరీరంలోని ఇన్సులిన్ శాతాన్ని నియంత్రించడం వలన మన శరీరంలో ఉండేటువంటి బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గించడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి డయాబెటీస్తో బాధపడే వాళ్ళు ఫుడ్లో మొక్కజొన్న తీసుకోవటం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. మరియు మొక్కజొన్నలో ఉన్నటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ క్యాన్సర్ నిరోధకాలుగా పనిచేస్తాయి. మొక్కజొన్నలో ఉన్నటువంటి వైటమిన్ B అనేది హైపర్ టెన్షన్ తగ్గించి బీపీని కంట్రోల్లో ఉంచుతుంది. మరి చూసారు కదా మొక్కజొన్న వల్ల కలిగే ఉపయోగాలు. మనం ఇప్పుడు మొక్కజొన్న సూప్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఇంగ్రీడియంట్స్, ఫస్ట్ నేను ఒక మొక్కజొన్నను తీసుకున్నానండి. తర్వాత వచ్చేసరికి క్యారెట్ 1 టేబుల్ స్పూన్, కొరియాండర్ 1 టేబుల్ స్పూన్, మిరియాల పౌడర్ 1/2 టేబుల్ స్పూన్, మొక్కజొన్న గింజలు 1 కప్పు, క్యాప్సికమ్ 2 టేబుల్ స్పూన్లు, బటర్ 1 క్యూబ్, తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ 1/2 టేబుల్ స్పూన్, సాల్ట్ తీసుకున్నానండి. వీటన్నిటిని కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అన్నీ రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక గిన్నెలో 1 టేబుల్ స్పూన్ దాకా నేను మొక్కజొన్న పౌడర్ తీసుకున్నాను. కార్న్ ఫ్లోర్ ఇది 1 టేబుల్ స్పూన్ దాకా తీసుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి 2 టేబుల్ స్పూన్ దాకా మొక్కజొన్న గింజలను యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని మనం బాగా మిక్సీ పట్టుకోవాలి. దీన్ని మనం ఇలా మిక్సీ పట్టుకోవడం వలన మనకు సూప్ అనేది చాలా టేస్టీగా వస్తుంది. ఒక ఫైన్ పేస్ట్ లాగా తయారు చేయాలి. నేను చూపించే విధంగా కొన్ని వాటర్ యాడ్ చేసుకొని దీన్ని మిక్సీ పట్టుకొని ఫైన్ పేస్ట్ లాగా తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇది మనకు చాలా టేస్టీగా అనిపిస్తుంది మొక్కజొన్న సూప్ చేయడానికి, ఇది యూస్ చేయడానికి అనమాట. ఇప్పుడు మనం ముందుగా తీసుకున్నటువంటి కార్న్ ఫ్లోర్ ఉంది కదా, అందులోకి ఒక 1/2 కప్పు దాకా వాటర్ వేసుకొని ఆ పిండినంతా బాగా కరిగేలాగా చూసుకొని ఏమీ ఉండలు లేకుండా నేను చూపించే విధంగా అలాగా తయారు చేసుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలి. చూడండి, నేను చూపించే విధంగా అలా మొత్తం పిండినంతా కరిగించుకోవాలి వాటర్లో. మనం ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని గ్యాస్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 క్యూబ్ దాకా బటర్ వేసుకోవాలి. బటర్ అంతా కరిగిపోయేంత వరకు వెయిట్ చేయాలి. ఇలా బటర్ అంతా కరిగిన తర్వాత అందులోకి జింజర్ గార్లిక్ వేసుకోవాలి. ఇలా జింజర్ గార్లిక్ వేసుకున్న తర్వాత ఇవి ఫ్రై అవుతాయి. అప్పుడు అయిన తర్వాత అందులోకి మనం క్యారెట్ ముక్కల్ని, తర్వాత క్యాప్సికమ్ ముక్కల్ని, మీకు కావాలంటే ఇందులోకి ఉల్లిపాయ కాడలు ఉంటాయి కదండి, ఆనియన్ స్ప్రింగ్స్ అంటారు, అవి కూడా వేసుకోవచ్చు. ఇలా వాటన్నిటిని బాగా కలుపుకోవాలి.
ఇలా కలుపుకొని కొంచెం ఫ్రై అయ్యేంత వరకు వెయిట్ చేసిన తర్వాత ఇందులోకి పెప్పర్ పౌడర్, మిరియాల పౌడర్ ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా వేసేసుకోవాలి. ఇలా వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత అప్పుడు మనం మొక్కజొన్న ముక్కల్ని సపరేట్ చేసి పెట్టుకున్నాం కదా, మొక్కజొన్న గింజల్ని వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత అన్నీ బాగా కలుపుకొని సాల్ట్ కూడా కొంచెం వేసేసుకోవాలి. టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలి చూసుకొని. బాగా సాల్ట్ అన్నిటికీ పట్టేలాగా కలుపుకున్న తర్వాత అందులోకి మనం ఇప్పుడు ఆల్రెడీ తయారు చేసి పెట్టుకున్నాం కదా, మిక్సీ చేసి పెట్టుకున్నటువంటి పేస్ట్ ఉంది కదా, మొక్కజొన్న పేస్ట్, అది కూడా అందులోకి వేసేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత 2 to 3 మినిట్స్ దాకా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయి కొంచెం మెత్తబడతాయండి, ఒక 70%. అప్పుడు వచ్చేసి మనకు కావాల్సినటువంటి వాటర్ యాడ్ చేసుకోవాలి. నేనైతే 400 ml ఆఫ్ వాటర్ తీసుకుంటున్నాను. కొంతమంది సూప్ అనేది వాటరీగా ఇష్టపడతారు, కొంతమంది సూప్ అనేది థిక్గా ఇష్టపడతారు. మీ ఇష్టాన్ని బట్టి మీరు ఎన్ని నీళ్ళు కావాలంటే అన్ని వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత సూప్లో కావాల్సినటువంటి సాల్ట్ సరిపోయిందో లేదో అన్నీ చెక్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా అన్నీ బాగా కలుపుకున్న తర్వాత మనం దీన్ని బాగా బాయిల్ అయ్యేలాగా పెట్టుకోవాలండి. బాగా బాయిల్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి, 4 to 5 మినిట్స్. అవి అన్నీ ఇలా బాయిల్ అయ్యేంత వరకు వెయిట్ చేసిన తర్వాత మనం ఇందులోకి ఇప్పుడు ముందుగా తయారు చేసి పెట్టుకున్నాం కదా మొక్కజొన్న ఫ్లోర్ని బాగా లిక్విడ్ లాగా తయారు చేసి పెట్టినాం కదా, అది కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇది యాడ్ చేసుకోవడం వల్ల మనకి మొక్కజొన్న సూప్ అనేది చాలా టేస్టీగా వస్తుంది. తర్వాత కొంచెం థిక్గా కూడా తయారవుతుంది అన్నమాట. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత కొరియాండర్ లీవ్స్ని వేసుకొని కొంచెం కలుపుకుంటూ మధ్య మధ్యలో సూప్ని కలుపుతూ ఉండాలండి. ఇది చాలా హెల్దీయెస్ట్ సూప్ అండి, అందరూ ట్రై చేయండి. ఇది వెయిట్ లాస్ అవ్వడానికి కూడా ఉపయోగపడుతుంది. కొంతసేపు సిమ్లో పెట్టుకోవాలండి, 2 to 3 మినిట్స్ దాకా. అయిపోయింది చూడండి, బాగా థిక్ అయిపోయింది. ఇప్పుడు టర్న్ ఆఫ్ చేసేసి గ్యాస్ని మనం సూప్ని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా హెల్దీగా ఉండేటువంటి కార్న్ సూప్ అనేది రెడీ అయిపోయింది. అన్నీ ఇందులో మనకు కావాల్సిన పోషకాలు అన్నీ ఉంటాయండి. అందరూ ట్రై చేయండి, ముఖ్యంగా షుగర్ అండ్ బీపీ పేషెంట్స్ వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఓకే ఫ్రెండ్స్, యాజ్ యూజువల్ నేను చేసే వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.